సర్వసభ్య సమావేశంలో జరిగినటువంటి సంఘటన రాజకీయాల్లో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ఒక బాధ్యత గలటువంటి ఎమ్మెల్యే గారు చేయవలసినటువంటి చేతులు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సింబల్ చేత ఎన్నిక కాబడ్డటువంటి పాడి కౌశిక్ రెడ్డి లాంటి అచ్చొచ్చిన ఆంబోతు లాంటి వారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా రౌడీయిజాన్ని నమ్ముకొని భయభ్రాంతులకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ భయపెట్టే విధంగా చేస్తూ ఉన్నారో ఒక్కసారి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాలి. పాడి కౌశిక్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గతంలో మీరు ఏ పార్టీలో ఉంటుంది, ఏ పార్టీ నీకు రాజకీయ భిక్ష కల్పించిందో అది మరిచి మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాస్వామ్యవాదిగా హెచ్చరిస్తా ఉన్నాం. దాంతో పాటుగా మీరు బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి మీరు రాజకీయ విభిచారం గురించి, అంటే రాజకీయ పార్టీలు మారడం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెలించినట్టుంటాయి. కాబట్టి ఇప్పటికైనా యావత్ తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీకి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి గారు, తస్మాత్ జాగ్రత్త. మీరు ఎన్నికైనప్పటి నుంచి అటు అసెంబ్లీలో కానీ ఇటు ప్రజల్లో కానీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ఒక ఎమ్మెల్యేగా ప్రవర్తించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక ప్రజాస్వామ్యవాదిగా మీకు సూచిస్తా ఉన్నాం. దయచేసి అది పాటించాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన.